పని మీద మా మధ్య ఆదురుపల్లికి వెళ్లి వస్తూ 100 రూపాయలకి 5 పైనాపిల్ అనేసరికి ఇంకా అక్కడ ఆగి తీసుకుని వచ్చాడంట. అయితే వాటిని చూసిన మా వారు, నేను ఒక రీల్ లో అయితే చూసాను, ఈ పైనాపిల్ ని ఇత్తులుగా అయితే తీశారు, నేను అలా ట్రై చేస్తాను అనేసి అన్ని కాయల్ని ఇక్కడ చూస్తూ ఉన్నాడు, ఏ కాయ వాటంగా ఉంటుంది. తీసుకొచ్చిన 5 కాయల్ని వత్తి చూసి ఇంకా ఒక కాయనైతే సెలెక్ట్ చేసుకున్నాడు. ఇంకా ఆ కాయనైతే బజ్జి చేసి పెట్టేశాడు. ఇంకా చేత్తో బాగా ప్రెస్ చేసేసి నేల మీద వేసి బాగా రుద్ది, చేపను కదా రుద్దినట్టు రుద్ది పక్కన పెట్టేశాడు. ఇంకా మేము నలుగురం 4 పక్కల నుంచి చేరి మల్లుకున్నాం అనమాట. అనవసరంగా ఆ కాయని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, దాన్ని కోసి ఉప్పు కారం వేసుకుని తిన్నా కూడా రుచిగా ఉంటుంది కదా, దాన్ని బండకేసి బాది రుద్ది బజ్జి చేసి పెట్టేస్తున్నావు, వేస్ట్ గా చేయకు అనేసి అయితే తిడుతూ ఉన్నాము. అయితే లేదు, నేను వీడియోలో చూశాను, ఖచ్చితంగా తీసి చూపిస్తాను చూడు అనేసి అయితే చెప్తున్నాడు. అసలు ఆ వీడియోని నేను ఎప్పుడు చూడలేదు, ఇలా ఎలా తీస్తారో కూడా నాకు తెలియదు అనమాట. మా ఆయన రుద్దుడికి ఇక్కడ మీరు చూసినట్లయితే దానిలోంచి వాటర్ కూడా కారిపోయాయి అనమాట. ఇంకా నేను అరుస్తూ ఉన్నాను, అది బాగా బజ్జి అయిపోయింది, ఇంకా వాటర్ కూడా వచ్చేస్తున్నాయి, వేస్ట్ చేయకు కోసేసి. నేను ఇలా మా వారిని తిట్టుకుంటూ వీడియో తీస్తున్నానో లేదో వీడియోలో చూసినట్టుగానే వచ్చిందంట. దాన్ని నాకు చూపిస్తున్నారు ఇక్కడ. 2-3 తీయడానికైతే ట్రై చేశాడు కానీ తర్వాత తీయడానికైతే రాలేదు, లాస్ట్ కి దాన్ని కట్ చేసేసాడు. దీన్ని చేయడానిక నువ్వు ఇంత టైం వేస్ట్ చేసి దాన్ని ఇంతలా వేస్ట్ చేసింది అనేసి అయితే మళ్ళీ మొదలు పెట్టారు. చివరాఖరికి మేము మొదటి నుంచి గింజుకున్నట్టే దాన్ని 2 ముక్కల కింద కట్ చేసుకుని అయితే తినేసామన్నమాట. అవును, మీరు ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేసి ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.